హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. చికెన్ను 4 సార్లు సాల్ట్ పసుపు వేసుకొని కడుక్కున్నానండి. తర్వాత పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, చెక్క లవంగ, కర్డు, మిర్చి, టమోటా, కొత్తిమీర, లెమన్ అన్నీ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కలుపుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్. దీంతో వాటర్లో పోయి పైకి ఆయిల్ కనపడేంత వరకు దీన్ని మంట మీద మనం ఉంచుకోవాలండి. తర్వాత రైస్ వేసుకోవాలా చూడండి. రైస్ పెట్టుకుంటున్నామండి బిర్యానీలోకి. రైస్ 3 గ్లాసులు, కేజీ చికెన్కి 3 గ్లాసులు వేసినానండి. కొంచెం ఆయిల్, కొంచెం లెమను, బిర్యానీ ఆకు, కొత్తిమీర వేసిన, చెక్క లవంగ వేసినానండి. సాల్ట్ వేసుకున్నాను. వాటర్ ఉప్పుగా ఉండాలండి. బిర్యానీలోకి గోంగూర అండి. గోంగూర, మిర్చి, టమోటా, ఆనియన్, సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నానండి. వెనుపుకోవడమే అంతే అండి. గోంగూర బాగా బిర్యానీలో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి ఇంత అండి గోంగూర. బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇదండి రైస్ అంతా వేసుకోవాలా. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలండి. మిగిలిన ఆయిల్ అంతా దీని మీద వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడు బాగా పొడి పొడిగా ఆడే బిర్యానీ రెడీ అవుతుందండి. చూడండి, నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదండి. చికెన్ మసాలా, గరం మసాలా ఏం యూజ్ చేయలేదు. కలర్ కూడా యూజ్ చేయలేదండి. ఓకే అండి, సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించాను. దాంతో కాంబినేషన్ గోంగూర, ఆనియన్స్ అండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.